మీకు గాని, మీ యొక్క ఇంట్లో వాళ్ళకి గాని ఎవరి మీదనైనా సరే చేతబడి జరిగింది, గాలి సోకింది, ప్రయోగాలు బారిన పడ్డారు. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఒక మంగళవారం గాని, శనివారం నాడు గాని సాయంత్రం 6 దాటిన తర్వాత అంటే పొద్దుపోయిన తర్వాత మీ యొక్క కుడి చేతిలోకి ఒక గుప్పెడు నల్ల ఆవాలు, ఒక ఎండి మిరపకాయ, రాళ్ళ ఉప్పు తీసుకోండి. ఇంకా పరిస్థితి తీవ్రంగా ఉంటే ఒక బొగ్గు ముక్క కూడా పెట్టుకోవచ్చు. ఈ ద్రవ్యాలన్నీ కూడా కుడి చేతిలో బిగించి పట్టుకుని మీ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తల చుట్టూరా ఒక 7 సార్లు తిప్పండి. ఒకవేళ మీ అంతట మీకే చేసుకోవాలనుకుంటే మీ యొక్క తల చుట్టూరా ఒక 7 సార్లు తిప్పుకోవచ్చు. తిప్పుకున్న దాని తర్వాత తిప్పుతున్నంత సేపు కూడా ఓం చండికాయై నమః అనే మంత్రాన్ని ఒక 7 నుంచి 11 సార్లు జపం చేసుకోండి. ఈ విధంగా అయిన తర్వాత తిప్పుకున్న దాని తర్వాత ఈ యొక్క ద్రవ్యాన్ని అంతా కూడా ఏదో ఒక విధంగా మంట ఏర్పాటు చేసుకుని లేకపోతే ఒక దీపం దగ్గర కానీ, ఒక పాత్రలో కానీ ఏదో ఒక విధంగా నిప్పు అనేటువంటిది రాచేసి ఆ యొక్క నిప్పులో పడవేసేయచ్చు. ఏ నిప్పు అయినా సరే పర్వాలేదు. ఈ విధంగా వారానికి ఒక్కసారైనా సరే చేసుకోవచ్చు. మీకు అద్భుతమైన రిలీఫ్ అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రయోగాలు గాలి పీడ దృష్టి